చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. అయితే ఇవాళ శుభ శుక్రవారం కనుక మనం జరుపుకుంటాం. ఈ రోజు ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు మన అందరి పాపం నిమిత్తము ఎటువంటి నేరం చేయకపోయినా సిలువలో మన కోసం మరణించారు. అయితే ఆ సిలువ పైన మరణించినప్పుడు 7 మాటలు పలికారు. ఆ పలికిన దాంట్లో 3వ మాట మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచించుట చూచి అప్పుడు చెప్తారండి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అయితే యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడు మధ్య ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నారు. అయితే ఈ మాట మనం గమనించినట్లయితే దీంట్లో మనకి ప్రేమ బాధ్యత కనిపిస్తుంది. ఈ లోక సంబంధంలో మనకి మన జీవితంలో తల్లి పాత్ర చాలా ముఖ్యమైనది. మన జీవితంలో తల్లి లేకపోతే మనం ఉండలేము కదా. మనం తల్లి గర్భం నుంచే వచ్చాం. అయితే యేసుక్రీస్తు వారు ఒకవైపున మన పాపముల కొరకు ఎటువంటి పాపం చేయకపోయినా మన అపరాధముల చేత అన్యాయపు తీర్పు పొంది తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకు ఆయన సిలువ వేయబడ్డారు. ఆయన ప్రాణం విడుస్తున్నప్పటికీ కూడా ఆయన తన తల్లి గురించి తన బాధ్యత గురించి ఆలోచిస్తున్నారు. అయితే మరియమ్మ గారికి ఈ విషయం తెలిసినప్పుడు చాలా బాధపడతారు కదండి. అయితే ఆ తల్లి యేసు ప్రభు వారు గారు మరణించిన అంతటి వరకు కూడా అక్కడే ఉన్నారు. అయితే యోహాన్ గారికి ఎందుకు అప్పగించారు? యేసుక్రీస్తు వారు తన తల్లిని యోహాన్ గారికి ఎందుకు అప్పగించారు? యేసుక్రీస్తు వారికి సహోదరులు ఉంటారు కదండి, తన తమ్ముళ్ళు ఉంటారు. అయితే వారికి ఎందుకు అప్పగించలేదు? యోహాన్ గారికి ఎందుకు అప్పగించారు? మొదటిది యోహాన్ గారు అంటే యేసుక్రీస్తు వారికి చాలా ప్రేమించిన శిష్యుడు. యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడు యోహాన్ గారు. తర్వాత యేసుక్రీస్తు వారు తన తమ్ముళ్ళ స్వభావం చూడాలంటే యోహాను సువార్త 7వ అధ్యాయం చూస్తే వారు యేసుక్రీస్తు వారి సహోదరుల గురించి తెలుస్తుందండి. యేసుక్రీస్తు వారు అంటే వాళ్ళ తమ్ముళ్ళకి అసలు ఇష్టం ఉండేది కాదు. వారిని ఎప్పుడు పంపించేస్తామా, ఆయన మీద ఎప్పుడు నేరాలు మోపుతూ మనలాగే అన్యాయ తీర్పులు ఇవ్వడం, ఇంట్లో ఆయనకి అంటే ఒక స్థానం లేదు. కాకపోతే దేవుడు 30 సంవత్సరాల వరకు సేవలోకి రాకూడదని లేఖనాల్లో ఉన్నాయి కాబట్టి 30 సంవత్సరాల వరకు ఆయన సెపరేట్గా ఉన్నారు. తర్వాత సేవలోకి వచ్చారు. అయితే యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళకి ఇష్టం లేదు కాబట్టి తన తల్లిని ఎలా చూసుకుంటారు ఏంటో అని భయం వేసి తను ప్రేమించిన శిష్యుడికి అప్పగించారు. అప్పటి రోజుల్లో సిలువ వేయడం అంటే చాలా అవమానకరమైన విషయం కాబట్టి తన కోసం తన తల్లిని ఎక్కడో సరిగ్గా చూసుకోరో ఏంటో అని తన బాధ్యత కొరకు యోహాన్ గారికి అప్పగించారు. అయితే యేసుక్రీస్తు వారు మనం ప్రతి విషయంలో ఆయన మాదిరిగా ఎంచుకున్నాం కనుక ఈ విషయంలో కూడా ఆయన్ని మనం మాదిరిగా చూడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు చాలా మంది వదిలేస్తున్నారు. అవును కదండి, చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి. ఆస్తులు ఇవ్వలేదని, సరిగా చూసుకోవట్లేదని అలాగ వంతులేసుకుంటూ చూసుకుంటున్నారు. అలా కాకుండా దేవుడు ప్రాణం వదులుతున్నప్పుడు కూడా ఆయన ఎంతో బాధ్యతగా తను పరిశుద్ధంగా జీవించినా కూడా తన తల్లి బాధ్యతని వదలలేకపోయారు. తన తల్లి గురించి చాలా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారు. మనమైతే మన బాధ మనకు సరిపోదు. మనకు చిన్న కష్టం వస్తే ఎవరి గురించి ఆలోచించాం. అలా కాకుండా యేసుక్రీస్తు తన తల్లి గురించి ఆలోచించారు. మన పేరెంట్స్ ఏమైనా తిట్టారనుకోండి, అంతే వాళ్ళతో మాట్లాడడం మానేస్తాం. అలా కాకుండా వాళ్ళ పట్ల మనం చాలా బాధ్యత కలిగి ఉండాలి. వాళ్ళు మనకి తిట్టినా కొట్టినా వారి పట్ల మనం చాలా బాధ్యత కలిగి ఉండాలి. పెద్దవారికి మనకి కొట్టే హక్కు ఉంటుంది. పెద్దవాడిని తన తండ్రి తన కుమారుడికి శత్రువు అవుతాడని లేఖనాల్లో ఉన్నాయి కదా, వాక్యం మనకి తెలియజేస్తుంది. అయితే మనం మన తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో మనకి కొన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీకు దీర్ఘాయుష్మంతుడు ఉన్నప్పుడు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. అందులో ఇదొక ఆజ్ఞ. అంటే ఇది కంపల్సరీ మనం చేయవలసింది. ఆజ్ఞ అతిక్రమించడమే పాపమైనప్పుడు మనం ఈ 10 ఆజ్ఞల్లో ఇది కూడా ఉంది కాబట్టి మనం మన తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే ముందు ఎవరు వస్తారండి? ఫ్రెండ్స్ వస్తారా, బంధువులు వస్తారా? ఎవరో రారు. ముందు మన తల్లిదండ్రులు వస్తారు. తండ్రి ఎలా ఉన్నా ముందు మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే ఫస్ట్ బాధపడేది మన తల్లి. ఎంత కష్టమైనా సరే తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధమవుతుంది.
అలాంటి తల్లిని మనం ఎలా చూసుకోవాలండి? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన తల్లిదండ్రులను ఎప్పుడూ బాధపడే విధానంగా ఉండకూడదు. వాళ్ళు చెప్పిన మాట వినడానికి ప్రయత్నించాలి. ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మనం ఎలా ఉండాలంటే వాళ్ళు చెప్పిన మాట వినడానికి ప్రయత్నించాలి. వాళ్ళు కోపంగా చెప్పినా, ఇష్టంగా చెప్పినా, ఎలా చెప్పినా వాళ్ళు ఎవరి కోసం చెప్తారు? మన కోసమే చెప్తారు. మనం ఎలా ఉండాలి, ఏంటి, మనం ఇలా ఉంటే బయట వాళ్ళు ఎలా ఏమనుకుంటారు, అలా నడిస్తే ఏమనుకుంటారు అని మన కోసమే చెప్తారు. కాబట్టి మన తల్లిదండ్రుల మాటలు మనం ఎప్పుడు జవదాటకూడదు. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం కూడా ఉంది. ఎవరైనాను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంది. యేసుక్రీస్తు వారు సహోదరులు కూడా ఇలాగే యేసు ప్రభు వారి మీద నేరాలు మోపారు. ఈయన మాకేమీ చెయ్యట్లేదు. సేవలోకి వచ్చాక 30 సంవత్సరాల వరకు కుటుంబంతోనే ఉన్నాడు. కుటుంబం కోసం కష్టపడ్డారు. కాకపోతే 30 సంవత్సరాల తర్వాత సేవలోకి వచ్చాక ఇంటికి ఏమీ సహాయం చేయకపోతే వారి సహోదరులు ఈయన మాకేమీ చెయ్యరు, ఈయన కుటుంబం బాధ్యత లేదు, అలా ఉంటారు ఎలా ఉంటారని అందరికీ చెప్పేవారంట. అలా కాకుండా మనం మన తల్లిదండ్రులు చెప్పిన మాట విని వారి పట్ల మనం ప్రేమ బాధ్యత కలిగి ఉండాలని అనుకుంటున్నాం. కాబట్టి ఈ లేఖనాల ప్రకారంగా దేవుడు మనకి ఎలాగైతే చెప్పారో మన తల్లిదండ్రుల్ని పూజించాలి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, తల్లిదండ్రులకి ఎదురు చెప్పకూడదని ఆయన వాక్యం తెలియజేసినట్టుగా మనం కూడా నడుచుకోవాలని దేవుడి మాటలు మీ వినికిల్లో దీవించాలి.